నిజామాబాద్ అటవీ శాఖ అధికారుల తీరు మారలేదు. జంతువుల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా మూగజీవాలు చచ్చిపోతున్నాయి. పుష్కలంగా నిధులున్న సమయంలోనూ ఇలా వ్యవహరించడంపై విమర్శలు ఎదురవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో కరువు లాంటి పరిస్థితి వన్యప్రాణులకు శాపంగా మారింది. జిల్లాలో ఈ 3 నెలల్లో అనేక మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. మోస్తరాలో జింకపిల్ల పొలాల్లో చిక్కుకుంటే దానికి గ్రామస్తులు చికిత్స చేసి అడవిలో వదిలేశారు. సిరికొండ మండలంలో మనబోతు కుక్కల దాడికి చనిపోయింది. పొలాల్లోకి వస్తున్న నెమళ్లనైతే ఇష్టారాజ్యంగా వేటాడుతున్నారు. సదాశివనగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో జింక చనిపోయింది. ఇలా ఇన్ని ఘటనలు జరిగినా అటవీశాఖ అధికారుల్లో చలనం ఏమాత్రం లేదు. వన్యప్రాణులకు తాగే నీరు ఏర్పాటు చేద్దామన్న ఆలోచన రావటం లేదు. ఎల్లారెడ్డి అటవీ రేంజ్ లోని లక్ష్మాపూర్, మెంగారం బీట్లలో వారం రోజుల క్రితం 2 మనుబోతులు నీటి తొట్ల వద్ద మృతి చెందినా వాటిని నేటికి గుర్తించనే లేదు. అటవీ ప్రాంతంలో వాగులు, వంకలు, కుంటలు ఎండిపోయాయి. ఈసారి ఎన్నడూ లేనంత నీటి ఎత్తడి ఉంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం అడవుల్లోని నీటి తొట్లలో నీళ్లు నింపేందుకు పుష్కలంగా నిధులు కేటాయించింది. కానీ అధికారులు మాత్రం వీటిలో నీళ్లు పోయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అడవుల్లో ఏం జరుగుతోంది? క్షేత్రస్థాయి సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారా? అడవుల్లో తనిఖీ చేస్తున్నారా అనే విషయాలను పరిశీలించాల్సిన ఉన్నతాధికారులు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అన్ని పనులు కాగితాలకే పరిమితమవడంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. నిర్లక్ష్యంతో అంతా కలిసి మూగజీవాల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు.